హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో సాయిబాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, అందరిపైన ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులని నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి. ఇప్పటి వరకు మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. తల్లి, సంతోషం కలిగించే వార్తను తీసుకొచ్చానమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తనైతే వింటావు తల్లి. నా మీద నమ్మకంతో, భక్తితో వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ను తాకండి. బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్లో ఓం సాయిరామ్ అని శ్రద్ధ సబూరి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఓం సాయిరామ్ అని రాయడం వలన ఈ సందేశం స్వయంగా బాబా గారే మీతో వచ్చి చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారు. నువ్వు ఇన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా, నా మాటలకి మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా. ఇదిగో అన్ని సమస్యలకి కూడా పరిష్కారం ఇవ్వబోతున్నాను. ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది. నువ్వు అడిగింది నేను వచ్చి చేరుతుంది. అన్ని విషయాలు కూడా అనుకూలంగా జరుగుతాయి. ఒక్కసారి నా మీద నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలు వినమ్మా. నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగే తీరుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరీక్షని మనసే పెడుతుంది. ప్రతి పరీక్ష కోసం నువ్వు చెప్తూనే ఉన్నావు కదా, అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుంది. ఆ విషయాలను గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వ పడింది కదమ్మా. ప్రతి విషయాన్ని కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి. జరిగేది అంతా మంచికే. ఏది జరిగినా జరగనివ్వని ఊకున్నావు తల్లి. మనసుకు విరక్తి చెందావా? ఏదైనా సరే నీ మనసు కుదుట పడడానికి అని నేను అనుకుంటున్నాను తల్లి. ఒక్కసారి పడవచ్చు, 2 సార్లు పడవచ్చు, కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి వెంటనే ఆలోచన శక్తి నీలో పెరిగిందని అర్థం తల్లి. కింద పడ్డాను అని దిగులు చెందకు. చెయ్యి అందించి నిన్ను పైకి లేపడానికి నేను ఉన్నాను కదా తల్లి. 100 సార్లు నీ మనస్సు విరిగి ధైర్యం కోల్పోయిన నీకు 1000 సార్లు నీ తలను నిరుపి ధైర్యం చెప్పేందుకు నీ బాబాను నేనున్నాను తల్లి. నీ కోసం కావలసినంత ధైర్యాన్ని, నమ్మకాన్ని నీ బాబాను నేను నిరూపిస్తాను తల్లి. కష్టాలు ఎందుకు వస్తాయి అని ఒకసారి ఆలోచించావా తల్లి? కష్టాలు ఎదురుపడేంత వరకు కూడా అందరూ మంచి వాళ్ళే. కష్టాలు, బాధలు, పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలి గుణం అనేది బయటపడుతుంది. నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు సోదరుని ఇస్తాడు తల్లి. చెడ్డవారికి, మంచివారిని భగవంతుడు ఒకేలా చూస్తాడు. మంచివారు, చెడ్డవారు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి. అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా మొక్కేవాడి నిజమైన భక్తుడు. అతడే సాయి భక్తుడు. కాబట్టి నీకు అంతా అర్థమైంది కదా తల్లి. కనుక నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు. నేను పెట్టే ఈ పరీక్షలో నువ్వు గెలిచావమ్మా. నువ్వు నా భక్తురాలు కదా తల్లి. నీ మనసు సున్నితమైనది. నీ మనసు చాలా మంచిది తల్లి. ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయమ్మా. ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా. అన్నీ జరుగుతాయి, బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి. అప్పుడు నువ్వు కోరిందల్లా కూడా తప్పకుండా జరిగే తీరుతుంది. నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని ఆచరించు తల్లి. ఎవరైనా లేని వారికి నీ స్తోమత కొలది కొంచెమైనా సరే దానం చేయి తల్లి. ఈ 1000 రేట్లై తిరిగి పుణ్యంగా నీ దగ్గరికి వస్తుందమ్మా. నీ మంచి పని వల్ల నీకే కాదు, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, తరతరాలకి కూడా ఎంతో మంచి జరిగి శుభాలను జరుగుతాయి తల్లి. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. ఇక నుంచి ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి. ఫ్రెండ్స్, 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా. ఇది విన్నావు అంటే నువ్వు తప్పకుండా ఆనందిస్తావు తల్లి.
ప్రతి క్షణం నా నామజపం చేసి, నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. నీ భక్తికి, నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి. నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను. ప్రతి క్షణం బాబా బాబా అని పిలుస్తావు. ప్రతి చిన్న విషయం కూడా సాయి సాయి అంటూ నాతో చెప్పుకుంటావు. నాతో అన్ని విషయాలు పంచుకుంటావు. నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి. నన్ను కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావు తల్లి. నేను కూడా నిన్ను కోరేది ఇదే తల్లి. నీకు గుర్తుందమ్మా, ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఇలా అడుగుతూ ఉన్నావు, ఈ కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా అని. నాకు సంతోషకాలం అనేది రాధా బాబా అని, సంతోషకాలం అనేది ఆనందకాలం వచ్చేలా దీవించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను. ప్రతిదినం కూడా ఈ సమస్యలతోటి పోరాడి నేను అలసిపోయాను బాబా. నా మనసుకి ప్రశాంతత అనేది లేదు బాబా. నా గురించి నీకు అన్నీ తెలుసు కదా. అయినా ఎంతకు బాబా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని ఎంతగానో మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి. నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా. నాకు కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వు బాబా అని ప్రతిరోజు కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు కదమ్మా. నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా. నా తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనిపిస్తుంది. అందుకే తల్లి, నీ తలరాతను తుడిచి మళ్ళీ మంచిగా రాయబోతున్నాను. నువ్వు ఊహించని విధానంగా రాయబోతున్నాను. నువ్వు గమనించావా తల్లి, పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనేదే లోపులోనే కాలానికి చల్లని వెన్నెల, చల్లని గాలి వస్తుంది. మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కష్టపడ్డ నీకు చల్లని గాలిలాగా, వెన్నెలలాగా ఉండేలాగా నీ తలరాతను రాయబోతున్నాను తల్లి. ఎన్నో కష్టాలను పడ్డ నీకు, ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం, ఆనందం అనే ఊరటను కల్పిస్తాను తల్లి. నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే, అన్నీ ఓటములే బాబా అని అనుకునే నీకు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని అందిస్తాను. ఎంత కష్టపడుతున్నానో, ఎంత శ్రమ పడుతున్నానో, అంత కష్టానికి ఫలితం రాలేదని బాధపడే నీకు, నా బ్రతికి ఆనందం లేదు అని బాధపడే నీకు, జరుగుతుందా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. కష్టాలన్నీ కూడా తర్వాతనే అమ్మ సుఖాలు అనేది వస్తుంది. ఓటమి తర్వాతనే విజయం వస్తుందమ్మా. ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్ని విజయాలే చూస్తావు. అన్నీ చేయాలి కలుగుతాయి. నీ తలరాత ఎవరైతే రాయబోతున్నారో నేను విజయ పతాకంలో నిలిపిస్తాను. నీకు విజయం వచ్చేలా తప్పకుండా చేస్తాను. నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదా తల్లి. అయితే విను, ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీరు కన్నీళ్ళు కాదు తల్లి. నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి. నీ సంతోషం నేను చూసి నేను ఆనందపడాలమ్మా. నీ కన్నీరు, దుఃఖం, బాధ, వేదన అన్నీ కూడా నేను చూశాను. కానీ ఇన్ని వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా. నీలో నచ్చిన విషయం నాకు ఇదే తల్లి. సాయి బిడ్డకి ఉండవలసిన ధైర్యం నీలో ఉంది తల్లి. సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారుపేరు. అది నువ్వు నిరూపించావు తల్లి. నీ దగ్గర నేను కోరేది ఇదే తల్లి. నా భక్తుల దగ్గర నేను ఎదురు చూసేది ఇదేనమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలనే మనోధైర్యాన్ని, సాధించాలనే పట్టుదలని ఎవరైతే అంటారో వారికి బాబాకి చాలా నచ్చుతారు. కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు. ఎలాంటి విషయాలైనా సరే చూసుకుందాంలే అని ఎదురు తిరుగుతావు. ఇలా ధైర్యంగా ఉండే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరదు తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా. ఇక నుంచి నీకు అన్ని శుభగడియలే వస్తున్నాయి అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. నీ కంట కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను. కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను. ధనానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. మంచి సిరి సంపదలు నీకు కల్పిస్తాను. అందుకోసం నువ్వు ఇక నుంచి ఏమాత్రం కూడా బాధపడవద్దమ్మా. సంతోషంగా, ఆనందంగా ఉండు తల్లి అంటే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కర్మదోషాలు తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను. నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి. ఇక నుంచి నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. నువ్వు నా మీద విశ్వాసం ఉంచవలసిన కాలం తల్లి ఇది. నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు, నాకు మంచి చేస్తారు. బాబా తోడుగా ఉండి నాకు సహాయం చేస్తారు.
అనే నమ్మకంతో ఉండమ్మా. నువ్వు సహనాన్ని కోల్పోతున్నావు తల్లి. నువ్వు నా మీద నమ్మకంతో, శ్రద్ధ సబూరితోటి ఉండాలి తల్లి. నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తానమ్మా. మంచి ఫలితం అనుభవించబోతున్నావు త్యాగానికి. అటువంటి మంచి ఫలితం నేను ఇవ్వబోతున్నానమ్మా. నీకు అన్ని మంచి రోజులేనమ్మా. సంతోషంగా ఉండు తల్లి అంత మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ అనవసరమైన ఆలోచన చేస్తూ కాలయాపన చేస్తున్నావు. ఎందుకు? నీవు ఏది చేయాలని అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. నీలో ఉన్న పెద్ద లోపం నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడం. నీవు చేస్తున్న పని బాగానే ఉన్నా సరే, ఎదుటివారు ఎవరైనా వారి వృత్తిలో వారికి తెలిసిన పనిలో వారు మంచి స్థాయికి వెళ్ళారు అంటే నువ్వు కూడా వారి వెనకాలే పరుగు తీస్తున్నావు. ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం లేదు తల్లి. వారికి ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వారు ఉన్నత స్థానానికి వెళ్తున్నారు. నీకు ఆ పనిలో నైపుణ్యం లేదు. నువ్వు మరలా మొదటి నుండి ఆ పనిలో నైపుణ్యం సంపాదించి ఎదగాలి అంటే ఎంతో సమయం పడుతుంది కదా. నువ్వు ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశావు. నీకంటూ కొన్ని పనులు వచ్చు. వాటిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది. ఆ పని మీద దృష్టి పెడితే నువ్వు వారికంటే కూడా ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తావు. ఎందుకంటే నువ్వు ఏదైనా పనిని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్న విద్య నీ మనసులో నిలిచిపోతుంది కనుక నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు. నీకు వచ్చినది, నీకు నైపుణ్యం ఉన్నది, నీ మనసుకు నచ్చినది చెయ్యి. చూసిన అన్ని దారులలోనూ పరుగులు పెడితే రెండిటికి చెడి. నువ్వు ఏ పని కూడా పనికిరాని వాడిగా తయారవుతావు. అందువలన నీకు మానసిక అశాంతి కలుగుతుంది. అంతకు మించి ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. నీకు వచ్చిన పనిలో, నైపుణ్యం ఉన్న పనిలో ప్రవేశించు. నీ దగ్గర అందుకు సారిపడ ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు. చిన్నగా చెయ్యి. ఒక్కొక్క మెట్టు ఎక్కు. ఒక ఉన్నత స్థాయికి చేరుకో. ఇలా కాలం వెల్లదీస్తూ ఆలోచనలతోనే గడిపేస్తే నిన్ను ఎవరు కూడా గౌరవించరు. లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ ఉండు. చివరికి నువ్వు లాభాల బాట పడతావు. అంతే తప్ప చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం, కొన్ని రోజులకు ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏ పని చేయగలవు? ఏమి సాధించగలవు? జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు మనస్సు స్థిమితంగా ఉండాలని, ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నీ పనిపైన దృష్టి పెట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఫ్రెండ్స్, 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి. ఈరోజైతే బాబాగారు మంచి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటికే మనం ఎంతో ఆలస్యం చేశామని బాబాగారు అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కాబట్టి ఏది సాధించగలమో, ఏది చేయగలమో దాని మీద మనము గ్రిప్ దొరికించుకొని ఆ పని చేస్తే కనుక మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అందువల్ల మానసిక అశాంతి కలగకుండా మంచి ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది. నీకు వచ్చిన పని ఏంటో, నైపుణ్యం ఉన్నది ఏదుందో దాంట్లో చెయ్యి అని చెప్పి బాబాగారు అయితే చెప్తున్నారు కదండి. ఏదైనా సరే చిన్నగా మొదలుపెట్టు, చిన్నగా చెయ్యి. ఒక్కొక్క మెట్టెక్కు. ఒక ఉన్నత స్థాయికి చేరుకో. ఇలా కాలం వెళ్ళదీసుకుంటూ ఆలోచనలతోనే గడిపేస్తే నిన్ను ఎవరు కూడా గౌరవించరు. లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ ఉండు. చివరికి నువ్వు లాభాల బాట పడతావు. అంతే తప్ప చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం, కొన్ని రోజులకు ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏది చేయగలవు, ఏది సాధించగలవో జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి సర్వేజన సుఖినో భవంతు.